ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ప్రత్యక్షంగా దాడులు అండ్ యుఎస్ రీసెంట్గా చేసిన దాడుల గురించి మీరు ప్రశాంత్ గారు మీరు మాట్లాడండి. ప్రత్యక్షంగా మీరు చూశారు, అసలు ఈ దాడులు నిజంగా ఆగే అవకాశాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇవి ఇలాగే కొనసాగుతాయా? ఎందుకంటే ట్రంప్ చెప్పినట్టు పాకిస్తాన్, ఇండియా, ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా అయితే మధ్యవర్తిత్వం వహించి ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు కూడా భారత్ అదే పని చేయబోతోందా? అసలు ఏం జరగబోతుంది అంటారు ఇజ్రాయెల్లో? ముందుగా ప్రైమ్ 9 టీవీ వారికి మీకు మరి ఇజ్రాయెల్ దేశం నుంచి షాలోమ్ అండి. సో మనం చూసినట్టయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్ గోయింగ్ వార్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైనా సరే మీరు ప్రతి క్షణం చూస్తూనే ఉన్నారు అప్డేట్స్ ఇజ్రాయెల్ నుంచి. సో మనం ఈ పర్టికులర్ ఈ జూన్ 12 నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే ఇజ్రాయెల్ దేశం ఏదైతే మరి ఇరాన్ మరి న్యూక్లియర్ పవర్ గా ఎదగబోతుంది అంటే ఆల్మోస్ట్ దాన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనుకున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళని హెచ్చరించడం జరిగింది, మీరు ఇలా చేయొద్దని. ఇరాన్ దేశం ఎన్నోసార్లు ఇజ్రాయెల్ ని నేను ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తాను, అమెరికా డెట్ అని ఇవన్నీ చెప్పడం జరిగిన తర్వాతే మాత్రమే ఈ యొక్క స్ట్రైక్స్ జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోజు కూడా ఇరాన్ నుంచి కొన్ని టెన్స్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ సివిలియన్స్ మీద పడ్డాయి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. మార్నింగ్ 2 times, ఈ రోజు ఉదయం 3 గంటలకి సైలెన్స్ వస్తే అంటే మేమందరం కూడా బంకర్స్ లోకి వెళ్ళాం 3 గంటలు. సో ఇందాక 1 గంట క్రితం కూడా టెల్ అవీవ్ మీద, తర్వాత హైఫా మీద, వీటన్నిటి మీద కూడా మళ్ళీ మిసైల్స్ వేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే సివిలియన్స్ మీద వీళ్ళు వేస్తున్నారో సో ఇజ్రాయెల్ హాస్ టేకెన్ ఇట్స్ వెరీ అంటే 1 head స్టెప్ మళ్ళీ తీసుకొని ఈ రోజు 5 ఎయిర్పోర్ట్స్ ని ఇరాన్ లో నేలమట్టం చేయడం జరిగింది. తర్వాత IRGC సంబంధించినటువంటి కమాండ్ సెంటర్ ని కూడా దాన్ని డెమాలిష్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఇజ్రాయలీస్, వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేస్తున్నారు, ఎక్కడ సివిలియన్స్ కి చేయట్లా. ఎక్కడ 1-2 చోట్ల జరిగినా కూడా అది ఓన్లీ కొలటరల్ డ్యామేజే కానీ పర్టికులర్ గా సివిలియన్స్ టార్గెట్ చేసి అయితే ఏది మిసైల్స్ అయితే వేయట్లేదు ఇజ్రాయెల్ దేశం. అయితే ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ని ఒకసారి మాకు ఏమైనా ప్రత్యక్షంగా మీరు చెప్పి వివరిస్తారా? ఈ రోజు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది ఇజ్రాయెల్లో. అంటే ఇదేనండి, మార్నింగ్ మరి 3 o'clock కి వాళ్ళు సైరన్స్ వచ్చినాయి. హోల్ నార్త్ ఇజ్రాయెల్, టెల్ అవీవ్, సెంట్రల్ ఇజ్రాయెల్ మొత్తం కూడా అందరూ బంకర్స్ లోకి వెళ్ళారు. సో ½ an hour లాంగెస్ట్ ఫైర్ అనమాట ఈ రోజు జరిగిన దాంట్లో. ½ an hour ఎప్పుడు బంకర్స్ లోకి వెళ్ళినా కూడా 15-20 minutes మాక్సిమం ఉండేవాళ్ళం. ఈ రోజు 30 minutes to 45 minutes నాన్ స్టాప్ సౌండ్స్ అన్ని వినిపించినాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ గానే ఉన్నారు, ప్రజలు కూడా చాలా అలర్ట్ గానే ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు చూపించినట్టుగా టెల్ అవీవ్ తగలబడిపోతుంది, నాశనం అయిపోయింది, ఇక్కడ బాంబుల వర్షం అట్లాంటి అంటే అదే యాంథూజియాజం గా చెప్పే అంత న్యూస్ కాదండి. సో వస్తానే బట్ ప్రిపేర్డ్ గా ఉన్నాం. రైట్, నమస్తే అండి డేవిడ్ అబ్రహం గారు. మీరు కూడా గుడ్విల్ అంబాసిడర్ ఆఫ్ ఇజ్రాయెల్ టూరిజం లో ఉన్నారు. ఏంటి అసలు ఇజ్రాయెల్ ఈ దాడుల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే బంకర్లో అంతకుముందు ఒక ½ an hour అలా దాచుకునే వాళ్ళం, ఇప్పుడు 45 minutes కూడా దాటుతుందని ప్రశాంత్ గారు కూడా చెప్పారు. ఏంటి మరి ఈ బంకర్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అందులో ఉంటే ఎటువంటి సేఫ్టీనెస్ ఉంటుంది? ఆ తర్వాత ఒకవేళ దాని నుంచి బయటికి వెళ్తే ఏంటి, ఎలాంటి రక్షణ ఉండకుండా పోతుందంటారు?